పొరపాటున తప్పు మాట్లాడితే 100 సార్లు నేలికి ఖర్చుకున్న రోజులు గతం. తప్పుని మళ్ళీ అవతల వాళ్ళకి చెప్పడము, లేకపోతే అవతల వాళ్ళ దగ్గర మొహం చెల్లక మరోసారి కనబడకపోవడము చేసిన రోజులు పాత రోజులని. ఇవాళ రోజున తప్పుని ఒప్పుగా పొరపాటున మాట్లాడితే తప్పు అంటారు, కానీ కావాలని ఒక తప్పుని ఒప్పుగా మాట్లాడేసి దానికి అనుగుణంగా ఒక డిజైన్ చేసుకొస్తున్నటువంటి రోజు. అల్లు అర్జున్ అరెస్టు ఇది, దానికి పవన్ కళ్యాణే చేయించాడు, లేకపోతే చంద్రబాబు నాయుడుతో చెప్పి చేయించారు వాళ్ళ శిష్యుడి ద్వారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే, అంత అవసరం లేదు వాడికి అంటూ ప్రొజెక్ట్ చేసే పవన్ అభిమానులు అది తప్పని చెప్పి వాదించేవాళ్ళు. వీళ్ళేం వాదిస్తారు, జానీ మాస్టర్ని అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాడు అని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. జానీ మాస్టర్ మీద కేసు అల్లు అర్జునే పెట్టించాడు, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి అరెస్ట్ చేయించారని. మరి అదే నిజమైతే తనను అరెస్ట్ నుంచి కాపాడుకోవాలిగా, అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయకూడదు కదా. జానీ మాస్టర్ కేసు ఆ అమ్మాయిది, దాని వెనకాల కుట్ర ఏమన్నా తేల్చగలిగారా? జానీ మాస్టరే చెప్పాలి ఎవరు కుట్ర అన్నటువంటి. ప్రస్తుతానికి సోషల్ మీడియా ద్వారా ఇది మామూలు బయట కోర్టులోనూ ఇంకెక్కడా చెల్లుబాటు కాదు, కానీ సోషల్ మీడియా ద్వారా ఒక ఫేక్ ప్రాపగాండా ప్రొజెక్షన్ అన్నది మాత్రం సులభంగా జరిగిపోతుంది.